అండి నేనైతే ఇక్కడ చూడండి పిల్లల కోసం ఎంతో హెల్దీగా ఉండే స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని చిక్కుడు విత్తనాలు పల్లీలు ఉడకబెడుతున్నానండి. ఇవి ఉడకగానే మనం పోపు వేసుకొని పిల్లలకు ఇస్తే ఎంతో ఇష్టంగా తినేస్తారండి. చిక్కుడు విత్తనాలు పల్లీలు ఉడికేలోగా మీకు మన చిట్టి రోజా చెట్టు ఎన్ని ఫ్లవర్స్ పూసిందో చూపిస్తాను రండి ఫ్రెండ్స్. చూడండి చాలా బాగున్నాయి కదా, ఎంతో అందంగా. నాకైతే భలే నచ్చాయండి ఈ ఫ్లవర్స్. మీరు కూడా ప్లేస్ ఉంటే ఇలాంటి చెట్టు ఒకటి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇందుకోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేయాలండి. వేసిన తర్వాత ఆయిల్ కాగాక నేను అందులో ఆనియన్స్ వేస్తున్నానండి. ఆనియన్స్ వేసేసాను. తర్వాత కొద్దిగా గోల్డెన్ కలర్ రావాలండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం అంత పసుపు వేయాలండి. కొంచెం అంత పసుపు వేసుకుంటే, ఈ పసుపు అనేది మనం కలర్ కోసం అండి, మీ ఆప్షనల్. ఇది మీకు ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే లేదండి. వేసేసానండి. ఇందులో మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. కాకపోతే నేను పచ్చిమిర్చి ఏం వేయలేదండి. మీరైతే వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. తర్వాత ముందుగానే ఉడకపెట్టుకున్న ఈ గింజలు వేసి కలుపుకోవాలండి. సాల్ట్ అయితే నేను ఉడికేటప్పుడే వేసానండి. మీరు ఒకవేళ కావాలంటే వేయకపోతే ఇందులో అయినా వేసుకోండి. ఇలా పోపు వేసినప్పుడే వేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కదా. స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ స్నాక్స్ మీరు కూడా పిల్లల కోసం చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చి